We all got something we're carrying home. హంపి అంటే టెంపుల్స్ Little మాత్రమే crack కాదు, stories, hearts have grown. ఇక్కడ పలకరించే ఈ స్వచ్ఛమైన గాలి, కామ్ అండ్ క్లీన్ రివర్స్ దగ్గర అయ్యే ఇలాంటి బ్యూటిఫుల్ సన్సెట్స్, కొద్దిగా ట్రెక్ చేస్తే చాలు ఆ తర్వాత వచ్చే ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్, ఇక్కడ కూర్చుంటే వచ్చే ఎక్స్పీరియన్స్, హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్. ఈ ప్లేస్ పేరు బాల హనుమాన్ టెంపుల్. ఇతను మా అంజీ సన్ డౌన్ లో ఉంటాడు. ఇక్కడికి తీసుకొచ్చింది ఇతనే. ఇక్కడ కూర్చోవడం, మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, లైఫ్ అనేది పెద్ద బొక్క. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ హంపియే కదా. ఈయన మా హర్ష అన్న, గౌరీ నేచర్ స్టే అన్నదే. ఈయన బండి ఫాలో అవుతే చాలు ఇలాంటి క్రేజీ లొకేషన్స్ లో ఉంటాం. ఇప్పుడు హంపీలో చూసేదానికి కొంతమంది ఎలా వస్తారంటే మోనుమెంట్స్, ఎస్పెషల్లీ 3 ఉన్నాయి కదా, విజయ్ విఠల, విరూపాక్ష, ఇది అనే లోపల హంపి క్లియర్ అయిపోయింది అనే లెక్కలో వస్తారు. ఇప్పుడు మీలాగా వస్తారు కొంతమంది, జస్ట్ ర్యాండమ్ ప్లేసెస్. ఈ ప్లేస్ పేరు హిప్పీ ఐలాండ్. అంజనాద్రి టెంపుల్ సరౌండింగ్స్ లో ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ టెంపుల్, చాలా పవర్ఫుల్ కూడా. హనుమంతుడి బర్త్ ప్లేస్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, Jai Shri Ram! ఈ ప్లేస్ లో తెలిసిపోతుంది ఏదో మ్యాజిక్ ఉందని. కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, అలాంటి డివైన్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. చాలా హైట్ లో కూడా ఉంటుంది, కానీ ఎక్కుతుంటే వచ్చే ఫీలింగ్, ఎక్కే కొద్దీ వచ్చే వ్యూస్, తుంగభద్ర నది చుట్టూ ఉండే కొండలు, పొలాలు, ఈ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ టెంపుల్ అని అయితే చెప్పొచ్చు. ఈ రోజు ఏదైతే బతుకుతున్నామో అదే లైఫ్, రేపు అనేది లేదు. నా పర్సెప్షన్ అదే. నెవర్ అటాచ్ టు ఎనీథింగ్. అంటే మనం కట్టుకొచ్చింది ఏమీ లేదు, కట్టుకుపోయేది ఏమీ లేదు అన్నప్పుడు వాట్ ఎవర్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రాఫిట్ సైడ్ ఓన్లీ అనుకొని పోతా ఉంటాం. Sun on the dashboard, mud on my boots. Lifelines deeper than they used to. Found a little grace in the gravel and smoke. Every heavy thing turned into a joke. హంపి గురించి చెప్పాలంటే రాయిలో దేవుడు ఉన్నాడా మీడ, అడుగడుగులో దేవుడు ఉన్నాడు. Little cracked stories, hearts have grown. Hold 'em up high, let the daylight show. If it made you kinder, you can carry హంపిలో ఉండే మ్యాజిక్ ఏమో it ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు? అదే 30 సంవత్సరాలు అయింది. ఇక్కడే మొత్తం ఎక్కడ పోతుంది లేదు, ఇక్కడనే చావచ్చు. పగలు రాత్రి ఇక్కడనే చావచ్చు.
ఎన్ని డబ్బులు ఇస్తాము రా అక్కడ ఇక్కడ అంటారా పోచేది లేదా ఇక్కడే. ఇక్కడ మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు అంకుల్? తుంగభద్ర డ్యామ్ ఉంది కదా, అక్కడ నుంచి తుంగభద్ర డ్యామ్ కట్టారు కదా, శేషరయ్య కట్టాడు కదా, చేసి అప్పుడు వచ్చారు మా ఆయన అమ్మ వాళ్ళు, అప్పుడు వచ్చిన వాళ్ళు ఓహో, ఇక్కడ పెరిగిన అదే పాయింట్. అన్నూరు తిరిగి వచ్చిన వా, ఇక్కడ మనసు ఎంత ఉంటుంది మేడం? ఇక్కడ మనశ్శాంతి. మనశ్శాంతి. చాలా మంది జనాలు మర్చిపోయిన పదం. ₹50 ఇచ్చి బోట్ ఎక్కితే చాలు. రివర్కి అటువైపు ఉన్న ఆర్కిటెక్చరల్ సైడ్ ఆఫ్ హంపీని చూడొచ్చు. వర్షంలో హంపి ఉంటుంది, అది మాటల్లో చెప్పలేం. మీరే వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. హంపి అంటే ఏమని చెప్పాలి? ప్లేసెస్ అని చెప్పాలా, నేచర్ అని చెప్పాలా, ట్రెక్స్ అని చెప్పాలా, రూట్స్ అని చెప్పాలా, తుంగభద్ర రివర్ అని చెప్పాలా, పొలాలని చెప్పాలా, సన్సెట్స్ అని చెప్పాలా, సన్ రైజెస్ అని చెప్పాలా, పీపుల్ అని చెప్పాలా, ఫుడ్ అని చెప్పాలా? ఫుడ్ అంటే గుర్తొచ్చింది రత్నాంటి చేసే చికెన్ కర్రీ అని చెప్పాలా, ఎంతో స్మైల్తో టీ ఇచ్చే రాజన్న అంకుల్ అని చెప్పాలా? అసలు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా మన వాళ్ళు కదా అనుకొని ఎట్టంటే అటు తిప్పే మా అంజి మహర్ష అన్న అని చెప్పాలా, స్టేస్ అని చెప్పాలా, ఏమని చెప్పాలి? ఎన్నో కలిపితే హంపి, ఒకటి కాదు ఎన్నో కలిపితే హంపి. ఒక్క వర్డ్తో ఎలా డిస్క్రైబ్ చేయగలం? చిన్నప్పటి తీపి జ్ఞాపకాలలాగా ఉంటుంది. ఎన్నిసార్లైనా వెళ్ళాలనిపిస్తుంది, ఎన్నిసార్లైనా మాట్లాడాలనిపిస్తుంది. మనమే రెంట్కి వచ్చాం కొద్ది రోజులు. అవును. ఎన్ని రోజులు ఉంటామో దీన్ని ఆస్వాదించాలి, వెళ్ళేటప్పుడు దాన్ని భావితరాలకు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అంతే. మనం తీసుకునే ఊపిరే ఫ్యూ సెకండ్స్ ఉంటుంది, నెక్స్ట్ ఉండదు అది. దాన్ని అట్లే హోల్డ్ చేసినా బతకము, దాన్ని వదిలేసినా బతకం పీల్చుకోకుండా. ఇంకా వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంకొక దాని మీద మక్కువ పెంచుకోవడంలో? నథింగ్.